ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్యామ్ మోహన్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో తొలుత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, అనంతరం ఇరిగేషన్, రోడ్డు కనెక్టివిటీ గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు నిమ్మకాయలు చినరాజప్ప, వనమాడి వెంకటేశ్వరరావు, విప్పర్తి వేణుగోపాలరావు, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. మీడియాను బయటకు పంపించి వాడివేడిగా ఈ సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. కేవలం జిల్లా స్థాయి అధికారులనే అనుమతించారు. ఉప ముఖ్యమంత్రి ఇరిగేషన్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖలపై సమీక్ష జరిగినప్పటికీ ముఖ్యంగా రాష్ట్ర, జాతీయ రహదారుల అధికారులను పిలిపించారు. సో మనకి యాప్లికేషన్ ఇది క్రైటీరియా సార్. ఈ యాప్లికేషన్ లో మన వాటర్ సప్లై ఇవ్వాలని యాప్లికేషన్ అయితే సో ఇప్పటివరకు మనకి పైగట్లు కానీ ప్లేస్ కానీ మనం కొన్ని ఎసెట్స్ అంటే గ్రామాల్లో ఎసెట్స్ క్రియేట్ చేసాం సార్. అవి వాటర్ సప్లై చేయడానికి What is the meaning of asset creation? అంటే వాటర్ సప్లై దే మస్ట్ బి సోర్స్ ఆర్ స్కీమ్ ఇన్ ద విలేజ్. సోర్స్ అంటే నిజంగా కనుక పన్నులు వసూలు చేస్తుంటే మనకు 100 కోట్లు వసూలు చేసిన కూడా మేము ఎంపీ గారికి మార్చిలోనే లెటర్ రాశారు సార్. రిలీజ్ చేయండి లిస్ట్ కూడా వారికి 100 crores. May almost 19 to 35/2021 2 years. Yes sir. రెండు సంవత్సరాలకి for an amount of rupees 100 crores point 90 lakhs is available in the Andhra Pradesh Mineral Development Corporation. Yes sir. pyramids లో వాటి టోటల్ కాకపోతే దెన్ ఇట్ నీడ్స్ సపోర్ట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్స్. సో అలాగా ఐడెంటిఫై చేసిన విలేజ్ అన్నింటికి కలిపి మనం ఒక టీమ్ ఒక విలేజ్ టీమ్ ఎస్టాబ్లిష్ చేస్తాం. సో దాని ద్వారా అది కవర్ అవుతుంది. ఆ విషయం అది కవర్ అంటే పర్ క్యాపిటా అంటే తలసరి అంటే డైలీ చూసి డ్రింకింగ్, కుకింగ్కి, వాషింగ్ ప్రతి మనిషికి కావాల్సిన తలసరి సరఫరా నీటి సరఫరా ఎంత ఉండాలి? మినిమం 55 meters. అలాంటిది ఒక ప్రాంతంలో లేకపోతే ఎందుకంటే దానికి తగినంత నీటి నిల్వ లేకపోవడం వల్ల కావచ్చు, లేదంటే కంటామినేషన్ ఇష్యూస్ ఉండడం. అందుకని ఎక్కడైతే నిరంతర ఈ డిమాండ్కి సప్లై అంటే మీట్ అవ్వగలిగేది ఉన్నప్పుడు దాన్ని మనం ఈ ఏమన్నా సస్టైనబుల్ ఈ ఉద్దేశం అయితే ఇవ్వబడిందో దాని రేషియో చెప్పండి. ఇది ఆంధ్రప్రదేశ్ అంటే అలాగే మీరు ఒకసారి అడ్మినిస్ట్రేటివ్ చెప్పాల్సింది వాట్ ఇస్ ద రూల్. ఇప్పుడు మీకు 10 లక్షల రూపాయలు మనకి ఈ పథకం కింద వచ్చినప్పుడు ఏ నిష్పత్తులు ఖర్చు అంటే 70 అది చాయిస్ ఆఫ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్